హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఆలు సమోసాలండి. చిట్టి చిట్టిగా భలే రుచిగా ఉంటాయి. చూస్తా ఉంటేనే తినేయాలనిపిస్తుంది గదా! టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైనా, అలానే చూస్తున్న వారైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పులు మైదా పిండి తీసుకునేయాలి. ఒకవేళ ఈ ప్లేస్‌లో మీరు గోధుమ పిండి వేసుకోవాలనుకుంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకొని చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వాము వేసుకునేసి ఇలా నలిపి వేసుకునేద్దాము. అలానే ఒక అర టీ స్పూన్ కలోంజీ సీడ్స్ ఉంటాయి గదా! అవి వేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకునేసి స్పూన్‌తో అంతా ఒకసారి ఇలా కలిపేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు గాని, 2 స్పూన్లు గాని నూనె అయినా, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే నూనె వేసినానండి. నూనె వేడి చేయాల్సిన పని లేదు. అలానే వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేసి ఇలా కలిపిన తర్వాత ముద్దకు రావాలి. ఇలా ముద్దకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని మొత్తం చపాతీ ముద్దలాగా చక్కగా కలిపేయాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల పిండనేది కొంచెం నానుతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకునేసి ఒక స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ సోంపు, అలానే ఒక 2 చిన్న అల్లం ముక్కలు, ఒక 10, 12 చెన్నుల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి వేసుకునేసి దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద వెడల్పాటి పెనం పెట్టుకునేద్దాము. ఇందులోకి ఒక 2 స్పూన్లు నూనె వేసుకునేసి నూనె కాగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని దోరగా లో ఫ్లేమ్‌లోనే చక్కగా ఇలా వేపుకోవాలండి. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకునేద్దాము. మళ్ళీ ఇదే ఆయిల్‌లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం గదా! పచ్చిమిర్చి పేస్టు ఇది వేసుకునేసి దీన్ని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 ఉడకపెట్టిన బంగాళదుంపలు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇవి ఉడకపెట్టి పెట్టున్నాను. ఈ బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. లేదా ఇలా నలిపైన వేసుకోవచ్చు. ఇలా బంగాళదుంపలు వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను మిరప్పొడి, ఒక చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకునేసి వీటిల్నంతా ఒకసారి ఇలా ఈ మసాలాలు, ఈ బంగాళదుంప బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకునేయాలి. ఇలా అంతా చక్కగా కలిసిపోయింది గదా! ఇప్పుడు ఇందులో మనం ఏంచి పెట్టిన పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను గూడా బంగాళదుంపలో కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకునేద్దాము. కొత్తిమీర వేసుకునేసి మరొకసారి ఇట్లా చక్కగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనకి పిండి గూడా చక్కగా నానిపోయింది చూడండి. మనం ఈ బంగాళదుంప చేసే లోపల పిండనేది బాగా నానిపోయింది. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా ఇలా పిండిని కలిపేసి ఇప్పుడు ఇందులోంచి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పిండి ముద్దను తీసుకోవాలి. చిన్న సమోసాలు చేయబోతున్నాం గాబట్టి, నిమ్మకాయ సైజంత పిండయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని చెక్క మీద పొడి పిండి చల్లుకునేసి, పిండికి అటు ఇటు చక్కగా పట్టించిన తర్వాత, పూరీ కర్రతో చపాతీలాగా ఇలా రుద్దుకునేయాలి. ఈ మాత్రం మందము, ఇంత వెడల్పుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చాకుతో 2గా కట్ చేసుకోవాలండి. ఇదే మాదిరిగనే పిండిని మొత్తం చపాతీల్లాగా రుద్దుకునేసి 2గా కట్ చేసి పెట్టుకునేద్దాము. నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తానండి. చూసారు గదా! ఇలా అన్నీ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోంచి ఒక పీస్‌ని తీసుకునేద్దాము. అంటే సగం ముక్కని ఇలా తీసుకునేసి అంచులు చుట్టూరు తేమ చేసుకునేయాలి. నీళ్ళ తేమ చేసుకునేయాలి. ఇలా నీళ్ళ తేమ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన అంచుని ఇలా మడుచుకునేయాలి. సెంటర్‌లో ఇలా మనం చేత్తో అనుకునేసి మనం ఇందులోనే ఈ ఆలు కుర్మాని పెట్టుకునేయాలండి. మనం చేసుకున్న ఈ ఆలు పచ్చిమిర్చి పేస్ట్‌ని వేసి పెట్టుకునేసి దీన్నంతా ఒకసారి లోపలికి ప్రెస్ చేసుకునేసి ఇట్లా చేత్తో చక్కగా నొక్కుకునేయాలి. మనం నీళ్ళ తేమ చేసినాం గాబట్టి చాలా బాగా అతుక్కునేస్తాది. ఇలా మొత్తం అన్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టేద్దాము. ఇలానే మనం అన్ని సమోసాలని చేసుకునేయాలి. నేను ఇంకొకటి గూడా చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకునేసి దీనికి గూడా అంచులంబడి నీళ్ళ తేమ చేసుకునేయాలి. ఇలా నీళ్ళ తేమ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ చివరన ఇట్లా లోపలికి మడుచుకునేసి, ఈ చివరన ఇలా మడుచుకునేయాలి.
ఇలా మడుచుకునేస్తే పొట్లం షేప్‌లో వచ్చింది గదా! ఇంతే అండి. ఇప్పుడు మనం సెంటర్‌లోకి ఈ స్టఫింగ్ పెట్టుకునేసి కొంచెం నొక్కినట్టుగా చేత్తో ఇలా అనుకునేయాలి. ఇలా అనుకునేసి అంచుల్ని ఇలా చేత్తో నొక్కి పెట్టేయాలండి. ఈ చివరంచుల్ని అలానే ఈ కిందుండే చివరంచుని మొత్తం ఇలా చేసుకునేయాలి. అన్నీ ఇదే మాదిరిగా చక్కగా చేసుకునేద్దాము. స్టఫింగ్ గూడా మనకి కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేసి నూనె కాగిందో లేదో అని కొంచెం పిండి వేసుకునేద్దాము. ఆయిల్ అనేది ఈ మాత్రం కాగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం సమోసాలు వేసుకోవాలి. సమోసాలనేది హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోకూడదండి. అలా చేసుకునేస్తే మనకి పైన వేగినట్టే ఉంటాయి. లోపలనేది పచ్చిగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉన్నాంక మనం ఇలా స్పూన్‌తో 2 వైపులా వీటిల్ని అటు ఇటు తిప్పుకునేసి వీటిల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేయాలి. ఒకవేళ మీరు సమోసాలు వేసేప్పుడు ఆయిల్ అనేది హీట్‌గా ఉంటే సిమ్‌లో పెట్టుకునేసి సమోసాలని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి ఫ్రై అయినాయి గదా! ఇప్పుడు తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మిగతా సమోసాలు గూడా ఇదే మాదిరిగా చేసుకుందామండి. నేను ఈసారి అన్నీ ఒకేసారి వేస్తా ఉన్నాను. పెనం పెద్దది గాబట్టి అన్నీ సరిపోతాయి. ఇంతే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు సమోసా అనేది. చాలా మందికి సమోసాలు కష్టమేమో చేయలేమేమో అనుకుంటారు. సింపుల్‌గా చేసుకోవచ్చండి. మన ఛానల్‌లో ఉల్లిపాయ సమోసా కూడా చేసి పెట్టుండాను. చూడనోళ్ళు వెళ్లి చూడండి. అది కూడా చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి టమోటా సాస్‌తో అయినా లేదా టమోటా చట్నీతో అయినా ఎలా అయినా తినేయొచ్చండి. ఉట్టిదైనా కూడా చాలా బావుంటుంది. నేనైతే టమోటా చట్నీతో చూపిస్తా ఉండాను. కరకరలాడుతూ క్రిస్పీగా సూపర్‌గా ఉంటాయి. ఇలా ఒకసారి మీరు కూడా ఈ ఆలు సమోసాను చేసుకొని తిని చూసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. అలానే వీడియో గనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.